స్కిన్కి గాయాలు తగిలినా కానీ ఏదైనా రిలాక్సిఫికేషన్ చేయాలన్నా బెటాడియనే వాడతాం సర్జరీస్ కానీ ఏదైనా. ఇంకా మధ్యలో ఏదైనా గాయాలు క్లియర్ చేయాలన్నా బెటాడియన్ తప్పితే స్కిన్కి ఏది వాడము. చాలా మంది ఉజాలా వేస్తే క్లీన్ చేయలేదు ఏంటి అని అడుగుతారు. ఉజాలా బట్టలకు వాడతారు కానీ క్లీనింగ్కి వాడరు కదా. మనకి పిగ్మెంటేషన్ వస్తున్నా మంగు మచ్చలు కానీ ఏదైనా వస్తున్నా కూడా బ్లడ్ తక్కువ వస్తుంది, నిద్ర లేకపోయినా వస్తుంది, విటమిన్స్ లోపం వల్ల వస్తుంది, వాటర్లో క్లోరిన్ వల్ల కూడా వస్తుంది. కలర్స్ మెయిన్ హెయిర్కి డై చేస్తాం మనం. ఏంటంటే ఆ కలర్స్ ఎక్కువ హెయిర్కి నెలకి 3-4 సార్లు అప్లై చేయడం వల్ల అది అంతా పడి ఎలర్జీస్ గాను మచ్చలు గాను తయారవుతుంది. మేడం సిరప్ లాగా ఉంటుంది, ఇలా తీసుకొని జస్ట్ స్కిన్ ఎలా బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ ని ఎలా రిడ్యూస్ చేస్తారు జస్ట్ ఎగ్జాంపుల్. మేడం అందరూ సీరం కాస్ట్ ఎక్కువ అంటారు. బయట కంపెనీస్ లో లాక్మీ రెవలాన్ చూస్తే 2500 ఉన్నాయి. దాంతో పోలిస్తే మనది ఆర్గానిక్ ప్రొడక్ట్. చాలా మంది మనకి తక్కువ కాస్ట్ లో ఇవ్వండి అని అడుగుతారు. మనం ప్రాబ్లం ఉన్న చోట తక్కువ కాస్ట్ లో వాడితే పని అవ్వదు. ప్రాబ్లం ఉన్న చోట SF9 ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. ఏ ప్రాబ్లము లేని చోట ఇన్స్టెంట్ గా మన స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి ఎష్యూర్ న్యాచురల్స్ సరిపోతాయి. అంతేగాని అది ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి ఎష్యూర్ న్యాచురల్స్ కానీ ఎష్యూర్స్ కానీ పని చేయవు. ఓన్లీ ప్రాబ్లం ఉన్న చోట కానీ మన స్కిన్ ఇంకా అడ్వాన్స్డ్ గా బాగుండాలన్నా కూడా SF9 ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. ఈ సీసీరం మనకి 3 months వస్తుంది. 3 months వస్తుందంటే 300 per month పెట్టుకోలేమా. చిన్న డ్రాపే ఎక్కువ స్కిన్ ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది, స్కిన్ ని రిజోనేటింగ్ చేస్తుంది. గ్లోయింగ్ డార్క్ సర్కిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ, కొంతమందికి ఇక్కడ మాత్రమే బ్లాక్ ఉంటుంది, డార్క్ సర్కిల్స్ ఉంటాయి, దాన్ని రిమూవ్ చేస్తుంది. దీంతో పాటు ఇంకా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 2 కాంబినేషన్ వాడితే ఇంకా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా ఇంకా అన్నిటికీ, ఇంకా మీకు ఏది నాలెడ్జ్ లేదనుకోండి, దేనికైనా సరే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేసేయచ్చు. ఏది నాలెడ్జ్ లేకపోయినా బ్యూటీ ప్రోడక్ట్ గురించి అన్ని ట్రీట్మెంట్స్ కి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. అది 3 months వస్తుంది, 180 times వస్తుంది. 3 months అంటే డైలీ 2 times రాసినా కూడా 180 times వస్తుంది. అంటే రోజుకు వచ్చేసి 5 రూపాయలు, పూటకు వచ్చేసి 12.5 రూపాయలు పడుతుంది. మనం ఒక టిఫిన్ పొట్లం కాస్ట్, మనం కాస్ట్ కన్సంప్షన్ చెప్పగలగాలి. అంతే. ఫేస్ వాష్, ఫేస్ కి సోప్ పెట్టకూడదు, ఫేస్ వాష్ మాత్రమే వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు నార్మల్ ఫేస్ వాష్, డ్రై స్కిన్ వాళ్ళు కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కానీ మనకి విటమిన్ C ఫేషియల్ ఫోమ్ వస్తుంది. ఆ ఫేషియల్ ఫోమ్స్ వాడి డైరెక్ట్ డ్రై మాయిశ్చరైజర్ వాడి ఇది అప్లై చేయవచ్చు. మినిమం 3 months చెప్పండి సార్. ఎవరికైనా రిజల్ట్ అంటే మినిమం 3 months. డ్రై స్కిన్ ఉంటుంది కదా, డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసి సీసీరం నైట్ టైం. డే టైం అయితే కనుక బయటకు వెళ్లే పని అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసి SPF రాయండి. డైరెక్ట్ SPF అప్లై చేస్తే జిగటగా స్వెట్టింగ్ వస్తుంది. SPF అప్లై చేసినా కూడా వెంటనే బయటికి వెళ్ళకూడదు. మనం ఒక 1/2 hour 20 minutes ముందు అప్లై చేసుకున్నాక వెళ్ళాలి, లేకపోతే స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అలోవెరా కుకుంబర్ జెల్ అప్లై చేసి సీసీరం అప్లై చేయాలి.